గ్రామీణ బ్యాంకులను కొల్లగొట్టి సినిమా నిర్మాతగా మారిన దాస్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, దాస్ ఎవరు, ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడ్డాడు, పోలీసులు ఏమంటున్నారు ఇతనిపై? కళ్యాణ్ తమిళనాడు చెందిన మురుగదాసు కొంతకాలం కింద హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రతో పాటుగా తమిళనాడు, ఇటు మహారాష్ట్రలోని గ్రామీణ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున దొంగతనాలు చేశారు. గ్రామీణ బ్యాంకులు అయితే నగర శివారు ప్రాంతంలో ఉండే గ్రామీణ బ్యాంకులను టార్గెట్ చేసుకుని ఇతను దొంగతనం చేస్తున్నారు. ఇప్పటివరకు 10ల సంఖ్యలో గ్రామీణ బ్యాంకులను కొల్లగొట్టినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇతని కోసం ఇటు మొత్తం తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ పోలీసులు మొత్తం 5 రాష్ట్రాల పోలీసులు ఇప్పటికీ మురుగదాస్ కోసం వెతుకుతున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి పూర్తి అజ్ఞాతంలో ఉన్న మురుగదాస్ సంబంధించిన కొన్ని విషయాలు ఇటీవల కాలంలో బయటపడడం జరిగింది. ఇతను ఒక ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇతను కొన్ని హాస్పిటల్ తప్పనిసరిగా విజిట్ చేస్తాడని చెప్పి పోలీసులకు ఖచ్చితమైన సమాచారం ఉంది. ఈ సమాచారం మేరకు పోలీసులు అటు తమిళనాడు, కేరళ, ఇటు ఆంధ్ర, తమిళనాడులో, తెలంగాణలో ఈ 4 రాష్ట్రాల్లో పూర్తిగా పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కేరళలోని ఒక ఇంటీరియర్ ప్లేస్ లో మురుగదాస్ ఉన్నట్లుగా పోలీసులు కనుక్కోవడం జరిగింది. ఇంకా పోలీసులు అక్కడికి వెళ్ళి అతను అదుపులో తీసుకున్నారు. అయితే ప్రధానంగా ఇతను బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన డబ్బుల ద్వారా సినిమాలను ప్రధానంగా తీసినట్టుగా పోలీసులకు వెల్లడైంది. ఇప్పటి వరకు ఒక సినిమాను నిర్మించాడు. అయితే సినిమా మధ్యలో ఆగిపోయింది. తన అల్లుడిని పెట్టి సినిమా హీరోగా సినిమాని తీశాడు. దీనికి సంబంధించి పెద్ద మొత్తంలో పెట్టుబడి కూడా పెట్టినట్లుగా వెల్లడవుతుంది. మరోవైపు ఇతను సంబంధించి మురుగదాస్ ని ఇటు హైదరాబాద్ తీసుకువచ్చేందుకు పోలీసులు ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నారు. కేరళలో అతను అదుపు తీసుకున్న ప్రాంతంలో అక్కడే కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్ కింద హైదరాబాద్ కి రేపు ఎల్లుండి కూడా తీసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ రమేష్.